ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో దేవుని పేరిట కుడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు, మనకేం తెలియచేయబోతున్నాడు అనే దాని గురించి మనము ధ్యానించుకుందాము. అలాగే దేవుని మాటలు విందాము. ఈ యొక్క సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏదనగా, మనము అనేక శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన ఏ మార్గం గుండా అయితే వెళ్ళాడో, ఆయన ఏ మనసునైతే కలిగి ఉన్నాడో అటు మనసు మనము కలిగి ఉండాలని, అటు మార్గం గుండానే మనం వెళ్తే ఆ యొక్క నిత్యమైన రాజ్యంలోనికి వెళ్తామని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. అందుకనే మీరు చూడండి, యేసుక్రీస్తును పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో అంగీకరించిన ప్రతి ఒక్కరూ శ్రమల గుండా వెళుతున్నారు. వారికి శ్రమలు ఖచ్చితంగా వస్తున్నాయి. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? ఎందుకు? మనం దేవాది దేవుణ్ణి విశ్వసించాము కదా, మనం దేవాది దేవుణ్ణి నమ్ముకున్నాము కదా, నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నాము కదా, మరి మనకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అనేది చాలామంది చాలాసార్లు దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారు. ఎందుకు తండ్రి, నేను నిన్ను నమ్మాను కదా, నిన్ను విశ్వసించాను కదా, మరి నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ యొక్క శోధనలు వస్తున్నాయి అనేది చాలామంది చాలా రకాలుగా దేవుని ఏదో ఒక సమయంలో దేవుని ప్రశ్నించేవారుగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడు, ఈ యొక్క శ్రమల వల్ల మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో, దేవుణ్ణి ఎవరైతే నమ్ముకున్నారో అటు వారికి శ్రమలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు అవి మనల్ని ఎలా నడిపిస్తాయంటే, దేవుడు వాటిని అనుగ్రహిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా ఆజ్ఞ లేనిదే మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలిపోదని అన్నాడు. మరి ఆజ్ఞ లేకుంటే తల వెంట్రుకలలో ఒక్కటే రాలిపోకపోతే మనకు వచ్చే శ్రమలు కావచ్చు, మనకు వచ్చే కష్టాలు కావచ్చు, మనకు వచ్చేటువంటి బాధలు కావచ్చు, అవి ఎందుకు అనుమతించాయనేది మనం ఇక్కడ చూసినట్లయితే, మనల్ని రక్షణ మార్గంలో నడిపించడానికి, ఆ రక్షణ మార్గంలో ముందుకు కొనసాగడానికి, ఆ విశ్వాసంని పెంపొందించుకొని దేవునితో సహవాసం గడపడానికి, దేవునితో సన్నిహిత్యం కలిగి ఉండడానికి దేవుడు మనకు ఈ యొక్క శ్రమలను అనుమతిస్తున్నాడు. అటు శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు, అటు ఇరుకులు ఇబ్బందుల గుండా మనం వెళుతున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే శ్రమల ద్వారానే మనము సంపూర్ణులుగా అవుతాము, శ్రమల ద్వారానే మనము దేవునికి లోబడతాం, శ్రమల ద్వారానే మనము దేవుని ఆశ్రయిస్తాం. ఇప్పుడు శ్రమలు లేకపోతే, శ్రమలు మన జీవితంలో అంగీకరింపబడకపోతే మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నాము, దేవుని సన్నిధికి రాము, అటువంటి వారిగా మనం ఉంటాము. అయితే ఆ యొక్క దేవుడు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేస్తే, భక్తుడైనటువంటి యోబు పడిన శ్రమలు బహు భయంకరమైనవి. ఆ యొక్క భక్తుడు శ్రమలు పడుతుండగా, అంటే అనారోగ్యంతో బాధపడుచుండగా, ఆస్తిపాస్తులు పోయి, కుమార్తెలు పోయి బాధపడుచున్న సమయంలో తన భార్య వచ్చి ఏమంటారంటే, నువ్వు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టావా, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అంటది. వస్తున్న శ్రమలు ఏంటివి, పడుతున్న కష్టము ఏంటిది, ఇటువంటి వాటిని ఆమె చూడకుండా, ఇటువంటి వాటి శ్రమల గుండా వెళుతున్నాడే, నా భర్తకు నేను సహాయం చేయాలి కదా అనే యోచన చేయకుండా తన భర్తను ఏమంటుందంటే, దేవుణ్ణి దూషించు,
నీ యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అంటుంది. మనం సావడానికి ఆ శ్రమలు వచ్చేది? మనల్ని శ్రమలు ఎందుకు? మరణానికి అప్పచెప్పడానికా, దేవుణ్ణి దూషించడానికా మనకు శ్రమలు అనుగ్రహించేది? కాబట్టి ఈ సమయంలో మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, కష్టము, ఇరుకు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం? నిన్ను ఆశీర్వదించినప్పుడు, నిన్ను దీవించినప్పుడు, దేవుడు నీకు మేలులు చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావే. మరి శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎందుకు ప్రశ్నిస్తున్నావు? శ్రమలో కలిగిన వెంటనే దేవుణ్ణి ఎందుకు దేవుడు ఉంటే నాకెందుకు ఈ శ్రమలు ఇస్తాడని ఎందుకు మనం అంటున్నాం? కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో యోబు అంటున్నాడు, మనము సుఖాన్ని అనుభవించుటకే అర్హులమా, కష్టాన్ని అనుభవించుటకు అర్హులం కాదా అని తన భార్యను సరి చేసుకున్నాడు. అలా సరి చేసుకున్నప్పుడు యోబు మరలా 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క శ్రమలు మనకు అనుమతించబడ్డాయి. ఈ యొక్క శ్రమలు మనకు దేవుని ద్వారా మనము అంగీకరించినప్పుడే ఆ శ్రమల గుండానే మనల్ని పరిపూర్ణులుగా చేస్తాయి. భక్తుడైనటువంటి పౌలు ఒక మాట అంటున్నాడు, చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడి వారము కాము, అపాయంలో నున్నను, కేవలం ఉపాయం లేని వారము కాము. 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఇక్కడ పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి మేము భయపడిపోము. ఆ శ్రమలు అవి మమ్మల్ని మాకు ఎందుకు అనుమతించబడ్డాయంటే, యేసుక్రీస్తు యొక్క మరణానుభవము, ఆయన ఏ విధంగా శ్రమలు పడ్డాడు, ఆయన ఏ విధంగా హింసింపబడ్డాడు, ఆయన ఏ విధంగా దూషింపబడ్డాడు, అట్టి వాటి నిమిత్తము మేము కూడా ఆ మరణానుభవం పొందుకున్నటకే మా శరీరాలకు ఈ శ్రమలు, ఈ కష్టాలు వచ్చాయని భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు. మరి ఈ దినాన మనం ఏమని మాట్లాడుతున్నాం? మనం దేవుని దగ్గర ఏ విధంగా మొరపెడుతున్నాం? దేవునికి మన శ్రమలలో మనం దేవునికి ఎలా విన్నపాలు తెలియజేస్తున్నాం? మనం శ్రమలను ఎలా సహిస్తున్నాం? ఆ యొక్క శ్రమల ద్వారానే మనల్ని పరిపూర్ణులుగా దేవుడు చేస్తున్నాడని, ఆ యొక్క పరిశుద్ధులుగా మనం ఉండుటకే మనకు శ్రమలు అనుమతించబడ్డాయని మనం తెలుసుకొని, ఆ శ్రమల్లో దేవుణ్ణి దూషించకుండా, దేవుణ్ణి ప్రశ్నించకుండా మనము దేవునితో ఇంకా సహవాసం కలిగి జీవించాలని ఈ సమయంలో తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ తండ్రి, ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయా, శ్రమలు మమ్మల్ని పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా చేయుటకే అనుమతించబడుతున్నాయని నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. అవును ప్రభువా, ఆ శ్రమల ద్వారానే నీవు విధేయతను నేర్చుకున్నావు. ఆ శ్రమల ద్వారానే నువ్వు ఏ విధంగా దేవునికి లోబడి ఉన్నావో అవి మేము చూసి ఉన్నాం. అదేవిధంగానైనా నీ అంత శ్రమనైతే మేము మాకు రావట్లేదు, కానీ ఈ జీవితంలో వస్తున్నటువంటి ఈ యొక్క ఇరుకులు, ఇబ్బందుల నుంచి మేము ఎలా తట్టుకొని నీ సన్నిధిలో గడపాలో అట్టి కృపను, అట్టి జ్ఞానమును మాకు దయచేయండి. శ్రమలలోనైనా నిందించక తండ్రి, నీ చిత్తానుసారంగా నువ్వు నాకు అనుగ్రహించినందుకు యోబు ఏ విధంగా అయితే కృతజ్ఞతలు తెలియజేశాడో, యోబు వంటి జీవితం మేము జీవించలామన్న కృప చూపించమని యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.